2014లో ఎలక్షన్స్ చేసింది చాలామందికి ఇక్కడ ఉన్న పాత నాయకులకు అందరికీ తెలుసు. 2014 అధికారం వచ్చినాక ఒక్క రోజైనా నేను మీ ఆఫీస్లోకి వచ్చి నేను అధికార దుర్వినియోగం కానీ లేకపోతే ఎటువంటి విషయాల్లో కానీ నేను ఎంటర్ అయింది ఉందా? ఆ రోజున్న డివిజన్ సమస్యలో లేకపోతే నేను చూశానే కానీ వెనక నుంచి చూశాను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా లేను. పార్టీ అధికారంలోకి రావాలని కూడా నేను అసలు ఏ రోజు కూడా నేను ఆశించలేదు. తర్వాత కూడా ఏ రోజు కూడా నేను ఎక్కడా కూడా ఎవరిని అగౌరవపరిచి పలానా వాళ్ళు తిట్టాను పలానా వాళ్ళని అన్నానన్న మాటలు కూడా ఏ రోజు నేను వాడలేదు. నేను వాలంటరీగా చేస్తా, నాకు సీట్ అవసరం లేదని 2009లో తెలుగుదేశంలోకి వచ్చాం. సరే 2014లో అదృష్టం బాగుంది, చంద్రబాబు నాయుడు గారు రికగ్నైజ్ చేశారు, మా కుటుంబాన్ని సీట్ ఇచ్చారు. నేను దానికి కూడా కాదంటలా. 14 నుంచి మీరు ఒక్క విషయం అడుగుతా, మీలో ఎంతమంది పేర్లు ఆయనకి తెలుసో చెప్పండి. ఆయనతో తిరిగే వాళ్ళ సంగతి అడుగుతా. మస్తానేది అంటే మీ పేరు తెలుసా? నాకు 2 సార్లు 3 సార్లు మీరు కలిసింది, మీ పేరు తెలుసు. మీలో సగం మంది పేర్లు నేను చెప్పగలను. మీలో 10 మంది పేర్లు చెప్పగలరా? ఏ రోజన్నా మీకు సమయం కేటాయించి 2 నిమిషాలు మీ సమస్యలు విన్నాడా? వ్యక్తుల గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే వ్యక్తుల క్యారెక్టర్ని ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ మోసపూరితుల్లో పెట్టండి. సరే, అది అయిపోయింది. ఏ రోజైతే మన ఆది నాయకుడిని కన్నా నేను గొప్పవాడినని ఫీల్ అయ్యే ఏ నాయకుడు, మనం తెలుగుదేశం నాయకులు కార్యకర్తల కింద ఏ రోజు మనం ఒప్పుకోం. మేమెవరైనా మీరెవరైనా నేను చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ లేకపోతే నేను తెలుగుదేశం కన్నా ఎక్కువ అని అనుకుంటే మనం బురదలో కాలేసినట్టే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల దయ వల్ల ఎన్నిసార్లు ఇబ్బంది పడినా కూడా ఈ స్థితిలో ఉందంటే ఇవాళ అది మన నాయకులు కార్యకర్తల కృషి. అందులో ముఖ్యంగా నేను అనేది ఏంటంటే పశ్చిమ నియోజకవర్గం గురించి నాకు తెలిసినంత వరకు తూర్పు తెలుగుదేశం బలం కాదు, కార్యకర్తల బలం కాదు. సెంట్రల్ బలం ఉంది, కార్యకర్తల బలమే ఉంది. కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఉన్నంత బలం కార్యకర్తల్లో కానీ క్యాడర్లో కానీ నాయకుల్లో కానీ ఎక్కడా లేదు. కానీ అక్కడ ఇంకా పదవులు అనుభవిస్తున్నారు, సెంట్రల్లో కానీ తూర్పులో కానీ. ఇక్కడ నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు. అటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ పార్టీని నిలబెట్టారు. ఎప్పుడు నుంచి ఉన్నామండి ఇక్కడ మనం? కానీ చెక్కు చెదరకుండా నాకు ఎమ్మెల్యే సీట్ రాలేదు, నాకు ఎమ్మెల్సీ సీట్ రాలేదు, లేకపోతే ఇంకోటి రాలేదు అని అనకుండా మన కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా 1 టౌన్. ఈ 1 టౌన్లో మీరందరూ నిజంగా చాలా త్యాగాలు చేశారు. అందరం మళ్ళీ త్యాగాలు చేయాలి. వాళ్ళ మన మిత్రపక్ష అభ్యర్థులకి సీటు రాబోతుంది. జనసేన బీజేపీయా ఎవరైనా మనకు సీటు రాబోతుంది. ఈ సమస్యలో ఒకటే చెప్తున్నా, మీకు మా ఎవరికైనా ఇవాళ రమణ గారు ఎటో తిరిగాడు, రామయ్య ఎటో తిరిగాడు, లేకపోతే ఈయన ఎటో తిరిగాడు, రాజుగారు ఎటో తిరిగాడు, లేకపోతే నాగేశ్వరరావు మాతో తిరిగాడు అనే సమస్యే కాదు. అందరినీ మన బొద్దా వెంకన్న గారు కానీ మీరా గారు కానీ నేను కానీ మీరందరూ కష్టపడింది తెలుగుదేశం పార్టీ కోసం. మనం వెదురు పార్టీ కోసం కష్టపడలా. మీరు ఈ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ఇంత ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా నుంచోబెట్టి మీరు ఇంత మంచి క్యాడర్ ఉన్న పార్టీగా గెలిపించుకుంది మీరు తెలుగుదేశం పార్టీని. మీ అందరి కృషే. మీ అందరినీ రకరకాలుగా నేను తీసేటప్పుడు కూడా కొంచెం మార్చే విషయం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి చాలామందిని ఇంకా పెద్ద కమిటీల్లోనే వేసాం, కానీ ఎక్కడ తగ్గించి మేమేమీ చేయలేదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా 1-2 రోజుల్లో అవి పరిష్కారం అవుతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ కూడా ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఏ మైనారిటీలకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ ఒక్క చిన్న అపకారం కూడా ఇక్కడ జరగల. అంతేకాకుండా ఎక్కడ ఒక మసీదు మీద కానీ ఇంకో చోట కానీ ఈవెన్ వ్యాపారస్తులకు కూడా మా నాయకులు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా చిన్న అవినీతి మనకు కూడా లేని నాయకులు. ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ పెద్దలిద్దరూ చూస్తున్నారు. మీరు ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా ముందు వారి దృష్టికి తీసుకొచ్చి నేను కూడా ఉంటాను. తప్పకుండా నేను కూడా పాల్గొంటాను. మీకు ఏ అవసరం వచ్చినా ఆ సభ విజయవంతం చేయాలి. ముఖ్యంగా అందరం వెళ్ళి ఆ సభను విజయవంతం చేద్దాం.